వేసుకోండి, సబ్స్క్రైబ్ కొట్టండి, గంట చేయండి, లైక్ చేయండి, షేర్. హాయ్ హలో అందరికీ నమస్కారం. హార్డీ వెల్కమ్ టు వైట్ గోల్డ్ ప్రెజెంట్స్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2. నమస్కారం గురుజీ. శుభం. కళాకారులందరికీ కళాభివందనాలు. అసలైన అగ్ని పరీక్షకి రంగం సిద్ధమైంది. ఈ అగ్ని పరీక్షలో ప్రతిరోజు పరీక్షలు ఎదుర్కొని పదునైన ఆయుధాలుగా మారేది ఎవరు? ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? మీనర్ అండ్ టఫర్. అందుకే ఈసారి మీరు ఈ సీజన్ 2 లో ఒక సరికొత్త అధ్యాయాన్ని చూడబోతున్నారు. కాదు, నవదీప్ ఎక్కడా? ఏంట్రా మేమిద్దరం వచ్చాం కదా, మళ్ళీ వాడెందుకు? టాప్ 15 సెలెక్ట్ చేసిన తర్వాత ఆడిషన్స్ అన్ని చూసిన తర్వాత మనకి మెంటల్ ప్రెషర్ ఎక్కి యాజ్ యూజువల్ కొండలు గుట్టలు అని ఎక్కడికి వెళ్ళిపోయింటారు. మొదలెట్టేద్దామా? హలో, రాననుకున్నారా రాలేననుకున్నారా? ఓ మై గాడ్, వచ్చేసా. ఆ ఫీల్ ఎలా ఉంది చెప్పండి. బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడే ఉన్నానేమో నేను అన్నట్టుంది నాకైతే. ఉంటది. అందులోని అడ్వాంటేజ్ ఏంటో తెలియచేయడానికి ఒక పవర్ఫుల్ ఎంట్రీ ఇప్పుడు జరగబోతుంది. ఎవడది? మరొక్కసారి అక్క, నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కెళ్ళావా? ప్రతిదీ చాలా లైట్ గా తీసుకున్నారు. కాదు ప్రియా, నువ్వు టెన్షన్ పడ్డావా అసలు? మ్యామ్, నాకు ఇప్పుడు కూడా రివర్ అవుతుంది మ్యామ్. ఎందుకు తెలుసా? భయం. రివర్ అవుతుంది మ్యామ్. మాకు ప్యాక్ అయ్యేది నవదీప్ సార్ ఇలా వచ్చాడంటే అసలు వీళ్ళు మనుషులా లేకపోతే ఏంటి అనేలా చూసేవారు. వాళ్ళకి భయం లేదా అసలు? ఇంకా మొదలవలేదు. దొంగలు భయపడతారు, లంగలు భయపడతారు. ధర్మంగా ఉన్నోళ్ళు, నిజాయితీగా ఉన్నోళ్ళు ఎందుకు భయపడతారు? ఈ పార్టీకి తెలియాలి కదా, బ్యాక్ స్టేజ్ లో గ్రూపిజం స్టార్ట్ అయింటది. గ్రూపిజం లేదా? అది నేను చెయ్యను, నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు. అది మీరు ఫ్రెండ్స్ అనుకుంటున్నారా, కంటెస్టెంట్స్ అనుకుంటున్నారా, కో కంటెస్ట్ ఏంటి అనుకుంటున్నారు? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే, యు నీడ్ టు బీ దట్. మీకు ఆ కాంపిటేటివ్ స్పిరిట్ లేకుంటే రేపు పొద్దున నీ పక్కన ఉన్న అమ్మాయి నేను ఎలిమినేట్ చేసే రోజు వస్తుంది. అది లేకుంటే ఎలా? అది ఉండాలంటే ఎంతగారికి ఉందంటారా లేదంటారా? రాజకుమారి గారు, యా, మీరు మీ పక్కనున్న వాళ్ళల్లో ఎవరు దే డోంట్ డిజర్వ్ టు బీ హియర్? నువ్వంత ప్రేమగా మాట్లాడినప్పుడు అనుకున్నానే గీసొంటి ఫిట్టింగ్ ఏదో పెడతావని. అపూర్వ గారండి, దేనికైనా రెడీ అని వచ్చాం అందరం ఇక్కడికి. దానికి చెయ్యకపోవడానికి కారణాలు ఎత్తుకోవడం నాకు నచ్చలేదు. నేను వీళ్ళ కోసం తీసుకొచ్చిన పవర్ ఏంటి అంటే రివర్స్ ద డెసిషన్. ఆటకైనా పోటీకైనా సమఉజ్జి ఉండాలని నేను అనుకుంటున్నాను. నాతో పాటు గ్రీన్ కార్డ్స్ వచ్చినాయి కాబట్టి చరణ్ ని చూస్ చేసుకో. నా అపోనెంట్ అపూర్వ. ఈ డిజర్వింగ్ అన్డిజర్వింగ్ లొల్లిలా వీళ్ళిద్దరికంటే మనతో మామూలుగా ఉండదు. గోల్ అండ్ ఏం ఏంటంటే మీరు చెప్పిన నంబర్ తో పంప్ చేసిన తర్వాత అక్కడున్న బలూన్ బ్లాస్ట్ అవ్వకూడదు. ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. 5, 6. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అపూర్వ 13. Oh shit, man. Oh shit. Not. Oh. 1, 2, 3, 4. ఏం చేస్తాం, ఫేట్ అంతే, తప్పదు. అగ్ని పరీక్ష సీజన్ 2 లో మొట్టమొదటి పవర్ గెలుచుకుంటుంది మా రాజకుమారి. ఎవరి వైపు అయితే ఎక్కువ పిల్లోస్ ఉంటాయో ఈ ఆట గెలిచి బ్లైండ్ ఫైర్ కార్డ్ అనే కార్డ్ ని గెలుచుకుంటారు. ఓకే అర్థమైంది.
నువ్వు కొట్టడానికే పుట్టావు వెల్ డన్. ఎలా పడ్డాన్రా? సూపర్ గా పడ్డావన్నా. ప్రపంచంలో ఇలాగే ఇంతవరకు ఎవరూ పడలేదన్నా. పోనీ నీకు దొరకడం వాజ్ నాట్ ఫిజికల్ అని అనుకుందాము, వాడినన్నా ఆపాల్సింది కదా పక్కన ఇంకెవడినైనా పెట్టకుండా. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? నీకు చాలా బలం ఉందా అన్నాయ్? మజిల్ చూడు ఎలా ఉంది. గట్టిగా ఉంది. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మని కొట్టేద్దామని. ప్లీజ్ అపూర్వ, యు ఆర్ ద సంచాలక్ నౌ. కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయకమిర్కించం. తీసుకోనా? స్టాప్ చెప్పినప్పుడు స్టార్ట్ కూడా చెప్పాలి కదా. తిను నాకు విన్నర్ అనిపిస్తున్నాడు, ఎందుకంటే ఈవెన్ దో అమ్మన్ ఈస్ హ్యావింగ్ మోర్ పిల్లోస్, ఎక్కువ సార్లు ఫిజికల్ అవ్వడానికి ట్రై చేశాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. తీసుకుంటారు అనేది మీకు కూడా ఒక పరీక్షే, బట్ నిర్ణయం మా చేతిలో ఉంది అనే విషయం మీకు తెలియజేస్తూ, ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో? అండ్ ఆట పూర్తయిపోయేసరికి ఎటువైపు ఎక్కువ పిల్లోస్ ఉన్నాయి? అమన్. అండ్ ద విన్నర్ ఇస్ అమన్. సంచలక్ స్టాప్ చెప్పినప్పుడు నేను అయిపోయాను. అప్పుడే ఈ బౌండరీ నుంచి 2 పిల్లోస్ అట్లా లాగాను. ఏమో సార్ నాకు కనబడదు. బజర్ కొట్టినప్పుడు పిల్లోస్ అతను ఆల్రెడీ ఆ సైడ్ వెళ్ళిపోయినాయి కదా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.